Hello dear students, welcome back all of you guys. ఈ వీడియోలో ఇండియన్ పాలిటీకి సంబంధించిన డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ అంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ స్టాటిక్ పార్ట్ లైక్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, పార్లమెంట్, సుప్రీం కోర్ట్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టాటిక్ పార్ట్ పైన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ ఈ డైనమిక్ పార్ట్ పైన కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైక్ డైనమిక్ పార్ట్ అంటే నేను క్వశ్చన్స్ని చూపిస్తూ అంటే మెనీ నంబర్ ఆఫ్ థింగ్స్ న్యూస్లో ఉంటున్నాయి. సో మీరు చూస్తే జనరల్గా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రెండు డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ చూస్తే ఏపీపీఎస్సీలో గ్రూప్ 2 ప్రిలిమ్స్లో స్టూడెంట్స్ని బాగా ఇబ్బంది పెట్టిన టాపిక్ ఏంటంటే సొసైటీ. సేమ్ అలాగే ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఇండియన్ పాలిటీ 75 మార్క్స్. ఇప్పుడు ఉన్న 4 సబ్జెక్ట్స్లో స్టూడెంట్స్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజీగా అనుకునే సబ్జెక్ట్ ఇండియన్ పాలిటీ అనుకుంటారు. కానీ ఎక్కువ సిల్లీ మిస్టేక్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్న సబ్జెక్ట్ అండ్ ఎక్కువ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళడానికి ఉండే అంటే బాగా డైనమికల్గా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉన్న కాన్సెప్ట్ ఇది. సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని ఇవాల్టి నుంచి అంటే రెగ్యులర్గా ఇంకా సిరీస్ ఆఫ్ వీడియోస్ సో ఇదర్ మన యాప్లో మన యూట్యూబ్లో, ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి స్టూడెంట్స్ సార్ కరెంట్ పాలిటీ పైన వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సమ్ టైమ్. సో ఇటు టీఎస్పీఎస్సీలో గ్రూప్ 1 అటు ఏపీపీఎస్సీలో గ్రూప్ 2 చెప్పాలంటే డైలమాలో ఉన్నారు. అంటే కొన్నిసార్లు స్టూడెంట్స్ని సార్ ప్రిపరేషన్ ఫాస్ట్గా లేదు, యూనో కొంచెం పుషప్ లాగా యాక్ట్ చేయండి అన్నా కానీ చెప్పడానికి ఏం లేదు. నిన్న ఏపీపీఎస్సీ చైర్మన్ గురించి వార్తలు వచ్చిన తర్వాత కూడా మెనీ స్టూడెంట్స్ ఎక్స్పెక్టెడ్ వీడియోస్ బట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో బట్ ఎనీహౌ సో ఇటువంటి కన్ఫ్యూజ్డ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు కాకుండా మళ్ళీ సబ్జెక్టుకు సంబంధించి డిఫరెంట్గా మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరిగింది. ఎందుకంటే సో యాజ్ ఐ టోల్డ్ యూ జనరల్గా ఈ సబ్జెక్ట్స్ డిఫరెంట్ స్టాటిక్ పార్ట్ పైన గ్రిప్ ఉన్న డైనమిక్ పార్ట్ పైన కొంచెం ఇబ్బంది పడతారు. సో వాటిని ఎగ్జామ్ ఓరియంటెడ్గా నేను ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేయబోయే ఏ క్వశ్చన్ అయినా కానీ కంప్లీట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏదో మీకు ఇబ్బంది పెట్టడానికి ఇంత టిపికల్గా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారా అన్నట్టు కాకుండా ఒక మీడియం ఒక మ్యాక్సిమం క్వశ్చన్స్. సో ప్రతి క్వశ్చన్లో 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో కొంచెం పెద్ద స్టేట్మెంట్స్, కొన్ని సింపుల్ స్టేట్మెంట్స్, తెలిసినట్టే ఉంటుంది కానీ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వాటి గురించి క్వశ్చన్ అడగడానికి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది క్వశ్చన్, మీరు చూడొచ్చు. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. ఒక 5 సెకండ్స్ దీని గురించి థింక్ చేయండి, దీనికి ఆన్సర్ ఏం రావచ్చు. సో ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి మీకు ఇక్కడ చూడొచ్చు, ఇది వార్తల్లో ఉంది. ఎకనామిక్ టైమ్స్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ టు లుక్ ఇన్ టు అలిగేషన్స్ అగెయిన్స్ట్ సెబీ చీఫ్ మాధవి పూరి బొచ్. చూడండి, సెప్టెంబర్ 6, 2024లో అడిగిన క్వశ్చన్. ద పార్లమెంటరీ అకౌంట్స్ కమిటీ పబ్లిక్ అకౌంట్ కమిటీ ఈజ్ సెట్ టు లుక్ ఇన్ టు అలిగేషన్స్ అగెయిన్స్ట్ సెబీ అండ్ మే సమన్ హర్ లేటర్ దిస్ మంత్. మనం అంతకుముందు మహువా మొయిత్రీ గురించి కూడా ఒక కమిటీ న్యూస్లో ఉంది. సో జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని చెప్పేసి దాని గురించి కూడా వార్తల్లో నిలిచింది డిఫరెంట్ కమిటీస్ కాంటెక్స్ట్లో. సో ఇక్కడ పబ్లిక్ అకౌంట్ కమిటీ గురించి న్యూస్లో ఉంది. అయితే ఈమె గురించి పర్టికులర్గా కాకపోయినా ఈ కంటెక్స్లో పబ్లిక్ అకౌంట్ కమిటీ గురించి క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ కంటెక్స్లో చెప్పుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెబీ గురించి కూడా అడిగాను, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు అనేది కూడా ఉంది. సో సెబీ గురించి సో చూడండి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ స్టాట్యుటరీ బాడీ అండర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1992 సిన్స్ బిగినింగ్. దాని గురించి అంటే ఒక గవర్నర్ 2-3 రాష్ట్రాలకు ఒకే వ్యక్తి గవర్నర్గా ఉండడం ఫస్ట్ నుంచి ఉందా అన్న కాంటెక్స్ట్ అడిగారు. సో ఇప్పుడు అంటే ఇట్లా కొన్ని పాయింట్స్ మధ్యలో యాడ్ అయ్యాయి. అయితే రాజ్యాంగంలో ఫస్ట్ నుంచి ఉన్నాయా, మిడిల్లో యాడ్ అయ్యాయా అన్నట్టు. అలాగే కొన్ని సంస్థలు ఫస్ట్ నుంచి చట్టబద్ధమైన సంస్థగా ఉన్నాయా, లేకపోతే అవి ఒక జీవో ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యాయా, ఈ కంటెక్స్ట్లో క్వశ్చన్స్ రావచ్చు. సెబీ గురించి వార్తల్లో ఉంది కాబట్టి అక్కడ మీకు డిస్ప్లే చేశాను. నెక్స్ట్, పబ్లిక్ అకౌంట్ కమిటీ కెన్ కండక్ట్ సువో మోటో ఇన్వెస్టిగేషన్స్. తనంతట తానే ఇన్వెస్టిగేట్ చేయొచ్చా అది.
సో పబ్లిక్ అకౌంట్ ఈజ్ ద ఓల్డెస్ట్ అమాంగ్ ఆల్ ద పార్లమెంటరీ కమిటీస్. సో దానికి సంబంధించి అండ్ అలాగే WM హెయిలీ వాజ్ ద ఫస్ట్ చైర్పర్సన్ వైల్ భూపేంద్రనాథ్ మిత్రా వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు హోల్డ్ దిస్ పొజిషన్. ఇది మీ అందరికీ తక్కువ తెలిసే ఉంటుంది. PSC ఏం చేస్తుంది? పబ్లిక్ ఎక్స్పెండిచర్ నాట్ ఓన్లీ ఫర్ టెక్నికల్ ఆర్ లీగల్ ఇర్రెగ్యులారిటీస్ బట్ ఆల్సో ఫర్ ఎకానమీ అండ్ ప్రూడెన్స్ ప్రాపర్టీ. సో ఈ 4 స్టేట్మెంట్స్ ఇచ్చాను. సో ఖచ్చితంగా ఇది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఇటు తెలంగాణలో 70+ మార్క్స్ వస్తాయి ఇండియన్ పాలిటీ, అటు ఏపీలో 75 మార్క్స్ ఉన్నాయి. సార్ పాలిటీ 50 మార్క్స్ అన్నా ఇటు సొసైటీ కాంటెక్స్లో ఇటు పేపర్ 1 కాంటెక్స్లో గ్రూప్ 2లో 70+ మార్క్స్ వస్తాయి. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో డైరెక్ట్గా 75 మార్క్స్ ఉన్నాయి. తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్లో కూడా పాలిటీ ఆల్మోస్ట్ 70+ మార్క్స్ రావచ్చు. సో కాబట్టి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ ఇప్పటి నుంచి అయినా కూడా కరెంట్ అఫైర్స్ని బ్యాలెన్స్ చేసే విధంగా ఈ టాపిక్స్ని నేను చెప్తూ ఉంటాను. సో ఇప్పుడు కమిటీస్ గురించి అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీస్ అనేటివి కాన్స్టిట్యూషనలా అన్కాన్స్టిట్యూషనలా అనేది ఇంపార్టెంట్. సో బేసికల్గా ఆర్టికల్ 105 ప్రివిలేజెస్ గురించి మెన్షన్ చేస్తుంది. ఆర్టికల్ 105 ఇట్ స్పీక్స్ అబౌట్ ప్రివిలేజెస్. అండ్ అలాగే ఆర్టికల్ 118 రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ద పార్లమెంట్. పార్లమెంటులో రూల్స్ అండ్ ప్రొసీజర్ గురించి ఈ 118 మాట్లాడుతుంది. సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని పార్లమెంటులో కొన్ని కమిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని 2గా డివైడ్ చేస్తున్నాం. ఒకటి స్టాండింగ్ కమిటీ అండ్ అలాగే అడ్హాక్ కమిటీ, తాత్కాలిక కమిటీలు అంటాం. అడ్హాక్ కమిటీ అంటే తాత్కాలిక కమిటీలు, ఇవేమో ఎప్పటికీ ఉండే కమిటీస్. సో వీటిని కాన్స్టిట్యూషనల్గా ఇండైరెక్ట్గా రికగ్నైజ్ చేస్తారు. కానీ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ కమిటీస్ కూడా ఉంటాయి, క్యాబినెట్ కమిటీస్ అని చెప్పేసి. సో అవి కాన్స్టిట్యూషన్లో లేవు, బట్ వీ హ్యావ్ క్రియేటెడ్ దమ్. సో మనకు పబ్లిక్ అకౌంట్ కమిటీ గురించి అడుగుతున్నారు కాబట్టి ఇది సో కాన్స్టిట్యూషన్లో దీనికి సంబంధించిన ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో ఆర్టికల్ 105, 118 రూల్స్ అండ్ ప్రొసీజర్ ప్రకారం పార్లమెంట్ ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండింగ్ కమిటీ అండ్ అడ్హాక్ కమిటీ అని చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టాండింగ్ కమిటీ గురించి డిసైడ్ చేద్దాం. స్టాండింగ్ కమిటీస్ని ఎలా క్లాసిఫై చేస్తారంటే ఫైనాన్స్ కమిటీస్ అంటాం. నెక్స్ట్ స్టాండింగ్ కమిటీని డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అంటాం. అండ్ ఇంకొక వైపు కమిటీ ఆన్ ఎంక్వైరీ అంటాం. నెక్స్ట్ స్క్రూటినీ అండ్ కంట్రోల్, కమిటీ ఆన్ స్క్రూటినీ అండ్ కంట్రోల్. అండ్ అలాగే డే టు డే బిజినెస్ ఆఫ్ ద కమిటీ, ఇంకొకటి హౌస్ కీపింగ్ కమిటీ లేదా సర్వీస్ కమిటీ అంట. సో 1, 2, 3, 4, 5, 6 ఇలా 6 కమిటీస్ ఉన్నాయి. సో స్టాండింగ్ అకౌంట్ కమిటీలో అడ్హాక్ కమిటీ అప్పటికప్పుడు అపాయింట్ చేస్తారు. నంబర్ ఆఫ్ వేరియస్ అడ్హాక్ కమిటీస్ ఉంటాయి. సో స్టాండింగ్ కమిటీలో 6 టైప్స్ ఉన్నాయి. ఈ ఫైనాన్స్ కమిటీస్లో మళ్ళీ మనకు పబ్లిక్ అకౌంట్ కమిటీ అని చెప్పి ఉంటుంది, అండ్ అలాగే పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ ఉంటుంది, అండ్ అలాగే ఎస్టిమేట్స్ కమిటీ కూడా ఉంటుంది. సో పేర్లు కాబట్టి ఆల్మోస్ట్ తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా కూడా పెద్దగా మారవు. ఇక్కడ విచారణ అని చెప్పి, డిపార్ట్మెంటల్ కమిటీ అని చెప్పి, సో ఇట్లా అంటే రోజువారీ థింగ్స్కి సంబంధించి. ఇప్పుడు ఎంక్వైరీ అనుకోండి, పిటిషన్స్ పైన, ప్రివిలేజెస్ పైన, ఎథిక్స్ పైన ఎంక్వైరీ చేయడానికి సంబంధించి. సో ఇట్లా సో కమిటీస్ ఉన్నాయి. మనకి ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే పబ్లిక్ అకౌంట్ కమిటీకి సంబంధించి. ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీ 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, మాంటేగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ప్రకారం అది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది, ఆ యాక్ట్ ప్రకారం. కానీ అది ఇంప్లిమెంట్ అయ్యేసరికి 1921లో ఇంప్లిమెంట్ అయింది. సో ఈ ఏదైతే ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీ ఉందో 22 మెంబర్స్ ఉంటారు. సో లోక్సభలో నుంచి 15 మెంబర్స్ ప్లస్ 7 మెంబర్స్ ఫ్రమ్ ద రాజ్యసభ. సో ప్రజెంట్ అప్పుడప్పుడు ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీ నుంచి ఇస్తూ ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీకి రాహుల్ గాంధీ చైర్మన్, లేకపోతే మల్లికార్జున్ ఖార్గే చైర్మన్, ఇట్లా నేమ్స్ ఇవ్వచ్చు. కేసీ వేణుగోపాల్ ద ప్రజెంట్ కాంగ్రెస్ లీడర్, దానికైనా చైర్మన్గా ఉన్నారు. అండ్ చైర్మన్గా కావాలంటే ఏంటి? బేసికల్గా పబ్లిక్ అకౌంట్ కమిటీకి సంబంధించి అపోజిషన్ పార్టీస్కి మాత్రమే ఛాన్స్ ఇస్తున్నారు దానికి హెడ్గా, చైర్మన్గా ఉండటానికి. అండ్ దానికి ఎలక్షన్స్ ఉంటాయి, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే పద్ధతి ద్వారా జరుగుతాయి. అండ్ 1 year టర్మ్ ఉంటుంది. సో ఇది పబ్లిక్ అకౌంట్ కమిటీకి సంబంధించి. ఓకేనా? సో అయితే చూడండి, ఇంకొకటి సెబీ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సెబీ, సో ఈ సెబీకి సంబంధించి ఇది 1988లో ఫస్ట్ టైం 1988లో సో క్యాపిటల్ మార్కెట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి 1988లో
గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ఇది జస్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా. తర్వాత 1981-82లో సో అది ఒక 1991-92లో ఒక స్టాచ్యుటరీ బాడీగా పార్లమెంట్ అప్రూవల్ పొంది ఒక స్టాచ్యుటరీ బాడీగా ఎస్టాబ్లిష్ అయింది. సో ఇది అంటే ఇంకా పబ్లిక్ అకౌంట్ కమిటీ గురించి అది ఏమేం చేస్తుంది, ఫ్రెండ్ అండ్ అంటే క్యాగ్ విషయంలో క్యాగ్ ఈజ్ ఎ ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్ కమిటీ అని చెప్పి చెప్పుకుంటాం. సో ఇంకా నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో అది జస్ట్ ఎకానమీ అంటే టెక్నికల్గా మాత్రమే కాకుండా కరెక్ట్గా ఖర్చు అయిందా లేదా, సో అంటే రేషనల్గా ఖర్చు పెట్టా, ప్రూడెన్స్ అని చెప్పాను కదా, ఈ అన్ని కంటెక్స్లో పబ్లిక్ అకౌంట్ కమిటీ చెక్ చేస్తుంది. సో దీన్ని బట్టి మనం చెప్పుకున్న టాపిక్కి ఆన్సర్ ఏంటో చూడండి. జస్ట్ లుక్ ఇన్ టు దట్. సో చూడండి, SEBI was established as a statutory body under provisions of SEBI Act 1992. ఇది కరెక్టే, ఫైన్. కానీ సిన్స్ బిగినింగ్ అని ఇచ్చారు, తప్పు. సో 1988లో ఒక జీవో గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా వచ్చింది. సో కాబట్టి ఇది ఆబ్వియస్గా రాంగ్, దిస్ ఈజ్ రాంగ్. ఓకేనా, నెక్స్ట్. సో ఇప్పుడు సెకండ్ చూస్తే పబ్లిక్ అకౌంట్ కమిటీ కెన్ కండక్ట్ సువోమోటో ఇన్వెస్టిగేషన్స్. ఎస్, అది తనంతట తాను సువోమోటో ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంది. సో ఇది ఎస్, ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ అమాంగ్ ఆల్ పార్లమెంట్, అన్నిటికంటే ఓల్డ్. ఇది ఫిక్స్డ్ ఫ్యాక్ట్. WM హెయిలీ వాజ్ ద ఫస్ట్. ఇది ఎందుకు అడుగుతున్నానంటే కొన్నిసార్లు ఫ్రెడరిక్ వైట్ ఈజ్ ద ఫస్ట్ స్పీకర్ 1925లో వచ్చినప్పుడు, సచ్చిదానంద సిన్హా ఈజ్ ద ఫస్ట్ డెప్యూటీ స్పీకర్, విఠల్ భాయ్ పటేల్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ పర్సన్ టు బికమ్ ద స్పీకర్. అలాంటి క్వశ్చన్స్ అడిగారు ప్రీవియస్గా. సో సేమ్ అదే కాంటెక్స్లో ఇలా అంటే కొన్నిసార్లు ఎగ్జామ్లో ఇప్పటి వరకు ఇన్ని ప్రైవేట్ మెంబర్ బిల్స్ పాస్ అయ్యాయి, లాస్ట్ ప్రైవేట్ మెంబర్ బిల్ దీనికి సంబంధించింది. సుప్రీంకోర్టు గురించి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇప్పటి వరకు సో ఈ ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుకి సలహాలు అడగడం జరిగింది, లాస్ట్ సలహా ఏది, ఇట్లాంటి క్వశ్చన్స్. సో ఎలాగో అడిగాను కదా క్వశ్చన్, మీరే కమెంట్ చెప్పండి. ఇప్పటి వరకు ఎన్నిసార్లు, సో 15, 16, 17, 18 ఎన్నిసార్లు ప్రెసిడెంట్ సలహా అడగటం జరిగింది, చివరిగా ఏ విషయంలో సలహా అడగడం జరిగింది, అదొక కమెంట్. మీరు దీన్ని కరెక్ట్గా ఫాలో అవుతే దానికి ఆన్సర్ చెప్పండి. అలాగే ట్రిబ్యునల్స్, ఇప్పటి వరకు ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించి ఎన్ని ట్రిబ్యునల్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి, అందులో లాస్ట్ ట్రిబ్యునల్ ఏది. సో 6 ట్రిబ్యునల్సా, 7 ట్రిబ్యునల్సా, 8 ట్రిబ్యునల్సా, 9 ట్రిబ్యునల్సా, 10 ట్రిబ్యునల్సా, సో లేకపోతే 7, 8, 9, 10 ఇవన్నిట్లో ఏంటి ఆన్సర్. సో ఇట్లా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ని డిఫరెంట్గా ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. అందుకే జస్ట్ మీకు ఏదో ప్రెసిడెంట్ కాల పరిమితి, ప్రెసిడెంట్ ఎవరికి రెసిగ్నేషన్ ఇస్తాడు, ఇవి రొటీన్, ఇంకా వెరీ సింపుల్ క్వశ్చన్స్. కానీ ఇటువంటి క్వశ్చన్స్కి ప్రిపేర్ అవుతే మీరు దేనైనా పాలిటీలో యూ కెన్ మేక్ సమ్ వండర్స్. అది సో చూడండి, ఇది పబ్లిక్ ఎక్స్పెండిచర్ని సో ఓన్లీ టెక్నికల్గా అండ్ లీగల్ ఇర్రెగ్యులారిటీస్ మాత్రమే కాకుండా ఎకానమీగా ప్రూడెన్స్ అంటే ప్రాపర్టీ అంటే చక్కగా ఖర్చు పెట్టారా లేదా ఇవన్నీ చెక్ చేస్తాం. సో కాబట్టి ఫస్ట్ కరెక్ట్, సెకండ్ కరెక్ట్, థర్డ్ కరెక్ట్, ఫోర్త్ కరెక్ట్, 3 కరెక్ట్. ఎనీ 3 ఎవరైనా నా ఆఫ్లైన్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఎప్పుడైనా క్లాస్ స్టార్టింగ్లో క్వశ్చన్ ఇచ్చి ఎనీ 1 స్టేట్మెంట్, ఎనీ 2 స్టేట్మెంట్స్, ఎనీ 3 స్టేట్మెంట్స్ అన్నట్టు ఇస్తాను. సో ఇది దీనికి ఆన్సర్. సో ఏంటి దీనికి సంబంధించిన క్వశ్చన్ అంటే ఇది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నౌ ద అదర్ పాయింట్. సో ఇది చాలా మందికి తెలిసే ఉండదు. సో దీంట్లోంచి క్వశ్చన్స్ వస్తాయి అని కూడా యూ మైట్ నాట్ ఎక్స్పెక్టెడ్ అనుకుంటున్నా నేను. చూడండి ఒకసారి, వెరీ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. సో ఖచ్చితంగా దీని నుంచి క్వశ్చన్ అడుగుతారు. అంటే దీని నుంచి అంటే ఇలాంటి క్వశ్చన్స్ అసర్షన్ అండ్ రీజనింగ్ చాలాసార్లు అడుగుతారు. సో దానికి కొన్నిసార్లు ఇవి కరెక్టో రాంగో మీకు తెలుస్తాయి, కానీ దానికి కరెక్ట్ రీజనో లేదో చెప్పడంలో మీరు ఇబ్బంది పడుతుంటారు. సో దీన్ని ఒకసారి ఇన్ కేస్ మీకు కనబడకపోతే జూమ్ అవుట్ చేస్తున్నాను. సో అగైన్ ఐఎమ్ జూమింగ్ ఇన్. చూడండి, ద పవర్ టు క్రియేట్ న్యూ డిస్ట్రిక్ట్స్ ఆర్ ఆల్టర్ ఆర్ అబాలిష్ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్స్ రెస్ట్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. అంటే కొత్త జిల్లాను ఏర్పడాలనా లేదా. ద సెంటర్ హ్యాస్ నో రోల్ టు ప్లే ఇన్ ద ఆల్టరేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ క్రియేషన్ ఆఫ్ న్యూ వన్స్. సో స్టేట్స్ ఆర్ ఫ్రీ టు డిసైడ్ ఆన్ దిస్ మ్యాటర్. సెంటర్కి సంబంధం లేదు. బేసికల్గా ఇది సింపుల్ క్వశ్చనే. అసలు ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చాను, ఎందుకు అడిగాను, ఎందుకు ఇచ్చాను, లేకపోతే కొత్త డిస్ట్రిక్ట్స్ క్రియేట్ చేస్తే అంటే కొత్తగా డిస్ట్రిక్ట్స్ క్రియేట్ చేసిన, కొత్త నేమ్స్ క్రియేట్ చేసిన దాని గురించి కూడా. సో కొన్ని మేబీ లాజికల్గా కూడా జనరల్గా మీరు కరెక్ట్ పెట్టవచ్చు. దీనికి కరెక్ట్ ఆన్సర్ తెలియకపోయినా మేబీ థింక్ చేస్తారు కదా. ఇది ఎందుకు అడిగానంటే చూడండి, ఇక్కడ క్రియేషన్ ఆఫ్ 5 న్యూ డిస్ట్రిక్ట్స్ ఇన్ లదాఖ్
ఈజ్ అ స్టెప్ టువర్డ్స్ బెటర్ గవర్నెన్స్ అండ్ ప్రాస్పెరిటీ. ప్రైమ్ మినిస్టర్ 26th ఆగస్టులో పిఐబి చూడండి, ప్రెస్ రిలీజ్ pib.gov.in నుంచి మీకు అడిగాను డైరెక్ట్గా క్వశ్చన్ ఇది. సో ఒక్కొక్కసారి వాటి నేమ్స్ అడుగుతారు. ఇంకా డీపర్ కరెంట్ అఫైర్స్కి వెళ్తే ఇటీవల 5 కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, అవి ఏవి అన్నట్టు కంటెక్స్ట్లో కూడా చూడండి. జస్కర్, డ్రాస్, షామ్, నుబ్రా అండ్ చాంగ్తా విల్ నౌ రిసీవ్ మోర్ ఫోకస్డ్ అటెన్షన్. ఇంకా అవసరం లేదు, బట్ ఇది. సో బేసికల్ ఇక్కడ ఏమవుతుందంటే, సో నేను చెప్తుంది ఏంటంటే, నార్మల్గా తెలంగాణలో జిల్లాల్ని పెంచడం, ఆంధ్రప్రదేశ్లో జిల్లాల్ని పెంచడం మనం చూసే ఉంటాం. చెప్పండి, తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఫస్ట్ ఎన్ని జిల్లాలు ఇంక్రీజ్ చేశారు, తర్వాత ఒక 2-3 ఇంక్రీజ్ చేశారు. అదేంటి? ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఎన్ని జిల్లాలు ఉండే, తర్వాత ఎన్ని జిల్లాలను ఇంక్రీజ్ చేశారు? కమెంట్ పెట్టండి. అంటే అది మేబీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ అటెన్షన్ని సీక్ చేయడానికి అడుగుతున్నాను. సో ఇప్పుడు చూడండి, జనరల్గా డిస్ట్రిక్ట్స్ బార్డర్స్ ఇంక్రీజ్ చేయడం కానీ, డిక్రీజ్ చేయడం కానీ, డిస్ట్రిక్ట్స్ని క్యాన్సల్ చేయడం కానీ, ఇది పూర్తిగా రాష్ట్రాల చేతుల్లో ఉంటుంది. ఇది పూర్తిగా స్టేట్స్ చేతుల్లో ఉంటుంది. అయితే స్టేట్స్ దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి గవర్నమెంట్ డైరెక్ట్ ఆర్డర్ ద్వారా, లేదా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి. కానీ చాలా వరకు ప్రభుత్వాలు అసెంబ్లీ దాకా వెళ్ళవు, డైరెక్ట్ ఒక గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ద్వారా ఇచ్చేసి జిల్లాల్ని సపరేట్ చేస్తారు, ఇలా రెవెన్యూ డివిజన్స్ ఇట్లా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా, సో ఇప్పుడు ఇదే టైంలో నేను అడుగుతుంది ఏంటంటే జిల్లాల పేర్లు. సో జిల్లాల నేమ్స్ ఆఫ్ జిల్లా. సో జిల్లా పేర్లు కానీ, లేకపోతే రైల్వే స్టేషన్ పేరు కానీ. కొన్ని రైల్వే స్టేషన్స్ నేమ్స్ మారుతున్నాయి అని చెప్పి వార్తల్లో విన్నాం కదా. రీసెంట్గా కొన్ని రైల్వే స్టేషన్ నేమ్స్ మార్చారు. సో ఆ రైల్వే స్టేషన్ నేమ్స్ ఏంటో చెప్పండి. ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు ఏంటి సార్ అంటే, చిన్న టాపిక్లో ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వాలి, ఎక్కువ ఇంటరాక్ట్ చేయాలని చెప్పి. సో జిల్లాల పేర్లను స్టేట్స్ డైరెక్ట్గా మార్చొచ్చా? రైల్వే స్టేషన్ నేమ్స్, సరే రైల్వే స్టేషన్ అంటే సెంటర్ కాబట్టి మీకు ఖచ్చితంగా సెంటరే అనుకుంటారు, ఇది వదిలేస్తాం. జిల్లా పేర్లు మార్చొచ్చా? నో. ఏ స్టేట్ కూడా డైరెక్ట్గా తన జిల్లాలో పేర్లు మార్చడానికి వీలేదు. ఫస్ట్ ఒక ఏదైతే నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటుందో ఆ చేంజ్కి సంబంధించిన ప్రపోజల్ ఏదైతే ఉంటుందో దాన్ని యూనియన్ హోమ్ మినిస్టర్కి పంపిస్తారు. యూనియన్ హోమ్ మినిస్టర్ ఏం చేస్తారంటే ఇంటెలిజెన్స్ బ్యూరోకి కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ కానీ, సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎర్త్ సైన్స్కి కానీ, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కానీ, జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా, సో ఇట్లా వీళ్ళందరికీ, సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎర్త్ సైన్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా, సో ఇట్లా వీళ్ళందరికీ జిఎస్ఐ, సో వీళ్ళందరికీ పంపించి వీళ్ళందరి దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకున్న తర్వాత దెన్ యూనియన్ హోమ్ మినిస్టర్ స్టేట్స్కి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి మీరు పేర్లు మార్చుకోవచ్చు అని చెప్పి చెప్తారు. ఓకే, సో ఇది మీకు నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్, బట్ ఇది సింపుల్. సో కాబట్టి పవర్ టు క్రియేట్ ఏ న్యూ డిస్ట్రిక్ట్ ఆర్ ఆల్టర్ ఆర్ అబాలిష్ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్స్, ఎస్ ఇది కరెక్టే. ఎందుకు అంటే, సో కేంద్రానికి ఏ పవరు లేదు, సో స్టేట్స్ ఆర్ ఫ్రీ టు డిసైడ్ ఆన్ దిస్ మ్యాటర్. ఎస్, స్టేట్స్కి కంప్లీట్ పవర్ ఉంది, ఇది కరెక్టే, ఆ రీజన్ కూడా కరెక్టే. సో కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఈ రెండు కరెక్టే, అండ్ రీజన్ దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే అని చెప్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అంటే టైం ఎక్కువ తీసుకోకుండా కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను, మళ్ళీ ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తాం, మళ్ళీ జూమ్ ఇన్ చేస్తాం. లోక్పాల్ లోకయుక్త గురించి. సార్ ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారు అంటే, రీసెంట్గా మూడా స్కామ్ అని చెప్పి, అంటే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్యను డైరెక్ట్గా గవర్నర్ అంటే ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అని గవర్నర్ చెప్పడం, దానికి సంబంధించి లోకయుక్త రంగంలోకి దిగడం, తన వైఫ్ పేరు పైన ఒక 14 ప్లాట్స్ అది దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో అది న్యూస్లో ఉంది, అది లోకయుక్తకు సంబంధించి అడుగుతున్నాం. బేసికల్గా లోక్పాల్ లోకయుక్త రెండు ఉన్నాయి. సో లోక్పాల్ ఏమో సెంట్రల్ లెవెల్లో, లోకయుక్త అనేమో స్టేట్ లెవెల్లో. లోక్పాల్ గురించి చాలా మందికి తెలుసు, అందులో చైర్మన్ ప్లస్ మెంబర్స్ ఉంటారు. సో దానికి ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. సో అండ్ ఆ మెంబర్స్లో 50% మంది న్యాయ సభ్యులు ఉండాలి, 50% మంది ఎస్సీ ఎస్టీ బీసీ విమెన్ మైనారిటీ నుంచి ఉండాలి. దానికి ఇంకొక సెలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ సెలక్షన్ కమిటీ ఇట్లా ఇది లోక్పాల్. కానీ లోకయుక్త గురించి అడుగుతున్నారు పర్టికులర్గా. సో ఇక్కడ మీకు చెప్తున్నాను, ఎస్ లోకయుక్తను ఫస్ట్ రికమెండ్ చేసింది ఏఆర్సి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ కమిషన్ 1966-70.
అదే రికమెండ్ చేసింది. దానికి చైర్మన్ మొరార్జీ దేశాయ్ ఉంటే ఆయన తర్వాత హనుమంతయ్య దానికి చైర్మన్ అయ్యాడు. ఓకే, ఇది ఫైన్. మరి సెకండ్ ఏఆర్సీ ఎప్పుడు వచ్చింది? ఆ సెకండ్ ఏఆర్సీకి చైర్మన్ ఎవరు? ఓకే, ఒకసారి కమెంట్ చేయండి. సో నెక్స్ట్ అండ్ చూడండి గైస్, ఇదే టైంలో కరెంట్ ఆల్రెడీ మన దగ్గర ఇండియన్ పాలిటీ బైలింగ్వల్ కోర్సు చాలామంది లైవ్ క్లాసెస్ అవుతున్నాయి. ఎప్పుడూ చెప్పిన వాటన్నిటికంటే కూడా ఇంకా డీటెయిల్డ్గా, అంటే చాలా కరెంట్ ఆస్పెక్ట్స్ని ఇంక్లూడ్ చేస్తూ ప్రతి ఒక్క ఫండమెంటల్ రైట్లో డిఫరెంట్ కేసెస్ ఇస్తూ సో ఇండియన్ పాలిటీ బైలింగ్వల్ కోర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో కొంతమంది పాలిటీని ఇంకా కొత్తగా చూడటం కానీ అసలు పాలిటీ విషయంలో మీరు ఇబ్బంది పడితే పాలిటీని సింప్లిఫై చేయడానికి రోహిత్స్ అనాలిసిస్ యాప్లో ఇండియన్ పాలిటీ కోర్స్ అవైలబుల్గా ఉంది. అందులో 2 టీమ్స్ ఉన్నాయి, రికార్డెడ్ క్లాసెస్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సపరేట్గా, బైలింగ్వల్ క్లాసెస్ ఇప్పుడు లైవ్ జరుగుతున్నాయి. సో రికార్డెడ్ క్లాసెస్ తీసుకోవాలంటే వాటిని తీసుకోవచ్చు, కొంచెం లో కాస్ట్కే ఉన్నాయి. బైలింగ్వల్ క్లాసెస్ లైవ్ అప్డేట్స్, కొంతమంది ఆల్రెడీ క్లాసెస్ విన్నారు, లైవ్ వింటే బాగుంటుంది అనుకునే వాళ్ళు బైలింగ్వల్ క్లాసెస్కి వెళ్ళిపోవచ్చు. అండ్ త్వరలోనే పాలిటీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ని కూడా, అంటే ఒక్కొక్క టెస్ట్లో 50-50 క్వశ్చన్స్ ఇచ్చి పైగా టాపిక్ వైజ్ కాకుండా డిఫరెంట్గా ఇలాంటి క్వశ్చన్స్ని పికప్ చేస్తూ మీకు టెస్ట్ సిరీస్ కూడా, అది కూడా తొందరలోనే లాంచ్ చేస్తాను. ఆల్రెడీ అంటే ఇక్కడ టెస్ట్ సిరీస్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కాదు, టెస్ట్ విత్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో పాలిటీ కోర్సెస్ కావాలన్నా, పాలిటీ టెస్ట్ సిరీస్ కావాలన్నా, సో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి కోర్సెస్ కావాలన్నా దట్ ఈస్ అవైలబుల్ ఇన్ అవర్ పాలిటీ. కరెంట్ పాలిటీ సపరేట్గా కూడా కోర్స్ క్రియేట్ చేస్తాను. సో కొన్ని రోజులు అంటే ఇలా ఫ్రీ ఫ్లోగా వెళ్ళిపోయిన తర్వాత మీరు కరెంట్ పాలిటీ గురించి భయపడకండి, నేను విన్నాను, నేను ఉన్నాను అన్నట్టు. నేను 100% ద బెస్ట్ కరెంట్ రిలేటెడ్ పాలిటీ, ఈవెన్ ఇన్ఫాక్ట్ కావాలంటే మంత్లీ పాలిటీ కరెంట్ అఫైర్స్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాను. సో జస్ట్ యూట్యూబ్ ఛానల్లో ట్యూన్ అవ్వండి, టెలిగ్రామ్ ఛానల్లో కూడా అంటే స్టే ట్యూన్, అందులో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, సో చూడండి, లోకయుక్త ఫస్ట్ జిల్లా అంటే ఇండియా మొత్తంలో ఈ లోకయుక్తను తీసుకొచ్చిన ఫస్ట్ స్టేట్ ఏదంటే మహారాష్ట్ర 1971లో. సో లోకయుక్త వాజ్ ఫస్ట్ రికమెండెడ్ బై ఏఆర్సీ, కరెక్టే. చూడండి, ఈ డెసిషన్స్ ఆర్ బైండింగ్, ఇట్ కెన్ రికమెండ్ కరెక్టివ్ మెజర్స్ అండ్ ప్రాసిక్యూషన్. చూడండి, ఇట్స్ డెసిషన్స్ ఆర్ నాట్ బైండింగ్, జస్ట్ ఇక్కడ నాట్ అని పెట్టాలి అంతే. సో అది బైండింగ్ అని ఇచ్చారు. మీరు అంటే ఎగ్జామ్లో తొందరపాటులో మనం ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇది కరెక్ట్ ఏమో అంటే బైండింగ్ అవ్వచ్చు. అంటే రికమెండ్ కరెక్టివ్ మెజర్స్ చూడండి ఇక్కడ ఉంది, బైండింగ్ అయితే ఇలా అంటే ఖచ్చితంగా చేసేమని చెప్తుంది, రికమెండ్ చేయదు. సో ఇది నాట్ బైండింగ్ కానీ సలహాలు ఇస్తుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో కాబట్టి సో ఇది రాంగ్, దిస్ ఈజ్ రాంగ్. సో దీని నంబర్ స్టేట్ టు స్టేట్ వ్యారీ అవుతుంది. వీళ్ళని అపాయింట్ చేసేది గవర్నర్, అంటే ఈ లోకయుక్త మెంబర్స్ని గవర్నర్. సో ఆ స్టేట్లో ఉన్న హైకోర్టు చీఫ్ జస్టిస్తో మాట్లాడి, ఆ స్టేట్లో ఉన్న అపోజిషన్ పార్టీ లీడర్ అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్తో మాట్లాడుకొని సో దెన్ దే విల్ అపాయింట్. సో అది చూసుకోవాలి. సో గవర్నర్ అపాయింట్ చేస్తాడు. సో చూడండి, అండ్ అపాయింట్మెంట్స్ ఆర్ మేడ్ బై గవర్నర్ యూజువల్లీ ఇన్ కన్సల్టేషన్ విత్ ద స్టేట్స్ చీఫ్ జస్టిస్ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్, ఇట్ కెన్ యాక్ట్ ఆన్ ఇట్స్ ఓన్ వితౌట్ ఎ ఫార్మల్, అంటే సువో మోటో. సో కంప్లైంట్ ఇవ్వకపోయినా డైరెక్ట్గా సువో మోటోగా పనిచేయవచ్చు, అంటే ఎస్ ఇట్ కెన్ యాక్ట్ ఆన్ ఎ సువో మోటో. ఓకే, సో ఇప్పుడు లోకయుక్త సువో మోటోగా యాక్ట్ చేయొచ్చు అని చెప్పాను. మరి లోక్పాల్ సువో మోటోగా యాక్ట్ చేయొచ్చా? లోక్పాల్ సువో మోటోగా యాక్ట్ చేయొచ్చా? సో అది చెప్పండి. సో అట్లీస్ట్ నేను క్వశ్చన్ అడిగినందుకన్నా మీరు లోక్పాల్ టాపిక్ వెళ్ళిపోయి అది సువో మోటోగా ఎంక్వైరీ చేస్తుందా లేదా. అయితే లోక్పాల్ ఇంకొకటి విజిల్ బ్లోవర్స్కి, అంటే ఎవరైతే నిజంగా వాస్తవాలు బయట పెడతారో వాళ్ళకి ఏదైనా సంరక్షణలు ఇస్తుందా? సో ఒకసారి లోక్పాల్ రివైజ్ చేసుకొని రండి ఇదే టైంలో. సో ఎస్, ఇది తనంతట తాను యాక్ట్ చేస్తుంది. సో కాబట్టి 1 కరెక్ట్, 2 మాత్రమే తప్పు. 1, 3, 4. సో ఆన్సర్ వచ్చేసరికి 1, 3, 4. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్, అంతేనా? సో ఏ, బి, సి, డి నన్ ఆఫ్ ది అబౌవ్ ఉంది కదా. సో బి 1, 3, 4 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇది. అంటే టైం కన్స్టెంట్స్ని పెట్టుకొని ఇంకా ఇట్లాంటి క్వశ్చన్స్ కావాలంటే మీరు కమెంట్ చేయండి, అవే నాకు మోటివేట్ చేస్తాయి ఈ క్వశ్చన్స్ తీసుకోవచ్చా లేదా. ఇది ఖచ్చితంగా మన క్లాసెస్ విన్న ప్రతి ఒక్కరు దీని గురించి ఆన్సర్ చేస్తారు. ఇదెందుకు అడిగానంటే రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో ఆర్జీకార్ హాస్పిటల్లో ఒక ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం జరిగితే అప్పుడు కోర్టు జనరల్గా ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 ప్రకారం నార్కో అనాలిసిస్, పాలిగ్రాఫ్ వాటికి అనుమతించదు, కానీ ఆ కేసులో అనుమతించింది. సో ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి.
సో ఏవేవి 20 సబ్ క్లాస్ 3 చూడండి, 20 సబ్ క్లాస్ 3కి సంబంధించి చూడండి, అబ్దుల్ కరీం వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక, సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఇన్ఫ్యాక్ట్ ఈ సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఏదైతే ఉంటుందో దీన్నే హ్యుమానిటీ వర్సెస్ టెక్నాలజీ కేసు అని కూడా అంటారు. సో ఈ రెండు కేసెస్లో మనుషులు వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినేంతగా నార్కో అనాలిసిస్, పాలిగ్రాఫ్ లాంటివి చేయకూడదు అని చెప్పాను. సో ఇది అంటే 20 సబ్ క్లాస్ 3 ఏం చెప్తుందంటే నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్, స్వయం సాక్ష్యం చెల్లదు. అంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సమాధానం చెప్పమని, లేకపోతే వాళ్ళను చాలా బలవంత పెట్టి వాళ్ళ నుంచి సమాధానాలు పోలీస్ స్టేషన్స్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు కదా, 3rd డిగ్రీ ప్రయోగం చేస్తున్నారు. రీసెంట్గా చాలా వరకు కస్టోడియల్ డెత్స్ కూడా మనం చూసాం, జై భీమ్ సినిమాలో చూస్తాం. సో అట్లా బలవంత పెట్టి సమాధానం రాబట్టకూడదు అని ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 చెప్తుంది. అంటే తనకు తానే సాక్ష్యం చెప్తే అది చెల్లదు అంటారు. దానికి ఇండైరెక్ట్ మీనింగ్స్లో సుప్రీంకోర్టు ఈ కేసుల ద్వారా చెప్పింది. ఇక్కడ అదే చెప్పింది చూడండి, నందిని శతపథి వర్సెస్ పిఎల్ డాని. ఈ కేసులో ఏం చెప్పిందంటే ఏ వ్యక్తిని కూడా తనకు అంటే చాలా బలవంతం పెట్టి అతని నుంచి సమాధానాలు రాబట్టడానికి ఎప్పుడూ ప్రయత్నాలు చేయకూడదు, బలవంత పెట్టకూడదు అని చెప్తాం. అంటే ఇబ్బంది పెట్టకూడదు అని. అదే స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ కాటికాలు ఔగడ్. ఈ కేసులో ఏం చేసిందంటే ఎస్ ఈ పాలిగ్రాఫ్, బ్రెయిన్ మ్యాపింగ్, నార్కో అనాలిసిస్ ఇవి నో, కానీ డిఎన్ఏ శాంపిల్స్ కానీ, ఫింగర్ ప్రింట్స్ కానీ, లేకపోతే బ్లడ్ శాంపిల్స్ కానీ, సో రైటింగ్ స్పెసిమెన్స్ అంటాం కదా, సో దాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు ఎంత టెన్షన్లో ఉన్నా నీ డిఎన్ఏ కానీ నీ బ్లడ్ శాంపిల్స్ మారవు కదా. సో డిఎన్ఏ శాంపిల్స్ ప్రాబ్లం లేదు అని ఎప్పుడు చెప్పిందంటే స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ కాటికాలు ఔగడ్. ఇక్కడ చూడండి, రాజ్ నారాయణ్ లాల్ బాన్సీలాల్ వర్సెస్ మానిక్ ఫిరోజ్ షా మిస్త్రీ 1960. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాజ్ నారాయణ్ లాల్ బాన్సీలాల్ వర్సెస్ మానిక్ ఫిరోజ్ షా మిస్త్రీ ఈ కేసులో ఏం చెప్పిందంటే ఒక వ్యక్తిని టెస్టిమోనియల్ కంపల్షన్, తనకు వ్యతిరేకంగా అంటే ఒక వ్యక్తి తప్పు చేయకపోయినా నువ్వే తప్పు చేసావు అంటే తనకు తాను వ్యతిరేకంగా అంటే స్టేట్మెంట్ ఇవ్వండి అని పోలీసులు బలవంత పెట్టకూడదు అని చెప్పి. అంటే ఇండైరెక్ట్గా ఈ నందిని శతపథి అండ్ రాజ్ నారాయణ్ లాల్ బన్సీలాల్ ఈ రెండు ఒకటే. సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక, అబ్దుల్ కరీం ఈ రెండు కేసెస్ ఒకటి. డిఎన్ఏ శాంపిల్స్ అంటే ఇవన్నీ కూడా 20 సబ్ క్లాస్ 3లోనే. సో కాబట్టి ఆల్ ది అబోవ్ అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్. సో ఇంకా ఎక్కువ క్వశ్చన్లు చెప్పినా ఇట్ టేక్స్ టైం. మళ్ళీ నెక్స్ట్ ఒక 2-3 డేస్లో పాలిటీకి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంకొక వీడియో చేస్తాను. అద్భుతమైన కంటెంట్తో మీ ముందు ఉంటుంది. సో కంటెంట్ నచ్చినా, ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఏదైనా డిఫరెంట్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలన్నా మీ సజెషన్స్, మీ సలహాలు ఎవ్రీ టైమ్ ఐ విల్ వెల్కమ్. సో కమెంట్స్లో తెలియజేయండి వీడియో ఎలా ఉందో. అండ్ కరెంట్ పాలిటీ సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. కోర్సులో కూడా సపరేట్గా కరెంట్ పాలిటీ అండ్ పాలిటీ కోర్స్ తీసుకున్న వాళ్ళు అవసరం లేదు. ఎవరైతే ఇండియన్ పాలిటీ బైలింగ్వల్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళకు కరెంట్ పాలిటీ ఫ్రీగానే వస్తుంది, ఏం అవసరం లేదు. కొంతమందికి కంటెంట్ ఉంది, ఓన్లీ కరెంట్ పాలిటీ కావాలనుకునే వాళ్ళకు డైరెక్ట్గా కరెంట్ పాలిటీ కోర్స్ ఉంటుంది. వీటన్నిటికీ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఏదైతే ఈ పీడిఎఫ్ ఉందో ఇది నా టెలిగ్రామ్ ఛానల్లో రోహిత్స్ అనాలిసిస్లో ప్లేస్ చేస్తాను. Thank you so much.